తెలుగు సినిమా రంగంలో అపజయం ఎరగని దర్శకుడు ఎవరు అంటే ప్రతి ఒక్కరూ ముందుగా చెప్పేది డైరెక్టర్ రాజమౌళి పేరు. ఎలాంటి సినిమాలు ప్రేక్షకులు చూస్తారు, ఏ సినిమాకు ఎంత బడ్జెట్ పెట్టాలి, తాను తీసిన సినిమాకు వసూలు ఎంత వస్తాయి అని అంచనా వేయడంలో రాజమౌళి దిట్ట. తన తొలి సినిమా స్టూడెంట్ నంబర్ 1 నుండి ప్రజెంట్ బాహుబలి 2 వరకు రాజమౌళి సినీ ప్రస్థానాన్ని పరిశీలిస్తే ఆయన తీసిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకున్నవే. అందులో కొన్ని హిట్ సినిమాలైతే కొన్ని బ్లాక్ బస్టర్స్, మరికొన్ని ఇండస్ట్రీ హిట్స్. అయితే రాజమౌళి ఇప్పటి వరకు తీసిన సినిమాలు, వాటి బడ్జెట్, ఆ సినిమాలు సాధించిన వసూలపై ఓ లుక్కేద్దాం. స్టూడెంట్ నంబర్ 1. ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన స్టూడెంట్ నంబర్ 1 ఈ సినిమా ద్వారా రాజమౌళి దర్శకుడుగా పరిచయం అయ్యాడు. అప్పట్లో రాజమౌళి ఈ సినిమాను 3 కోట్ల ఖర్చుతో తీశారు. ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్స్ 4 కోట్ల కొనగా బాక్సాఫీస్ వద్ద 12 కోట్లు బిజినెస్ చేసింది. సింహాద్రి. రాజమౌళి తన రెండో సినిమా కూడా జూనియర్ ఎన్టీఆర్ తోనే చేశాడు. మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు 8 కోట్లు ఖర్చు పెట్టారు. బయ్యర్లు ఈ చిత్రాన్ని 13 కోట్ల కొనగా బాక్సాఫీస్ వద్ద 26 కోట్లు వసూలు చేసింది. ఇక మూడో సినిమా సై. నితిన్ హీరోగా రాజమౌళి తన మూడో సినిమాగా సై సినిమాని తెరకెక్కించాడు. ఈ చిత్రాన్ని అప్పట్లో 5 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు. ఈ సినిమాను బయ్యర్లు 7 కోట్ల కొనగా బాక్సాఫీస్ వద్ద 10 కోట్ల బిజినెస్ చేసింది. ఛత్రపతి. ప్రభాస్ హీరోగా రాజమౌళి తన 4వ సినిమాగా ఛత్రపతిని తెరకెక్కించాడు. ఈ సినిమా అప్పట్లో 10 కోట్లతో తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూటర్లు 13 కోట్ల కొనగా బాక్సాఫీస్ వద్ద 21 కోట్ల బిజినెస్ చేసింది. విక్రమార్కుడు. 5వ సినిమా రవితేజ హీరోగా విక్రమార్కుడు చేశాడు రాజమౌళి. ఈ చిత్రాన్ని 11 కోట్లతో తెరకెక్కించగా 14 కోట్లకు అమ్ముడుపోయింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా దాదాపు 20 కోట్లు వసూలు చేసింది. యమదొంగ. ఎన్టీఆర్ హీరోగా తన 6వ సినిమాగా యమదొంగ చిత్రాన్ని తెరకెక్కించాడు రాజమౌళి. ఈ చిత్రాన్ని అప్పట్లో 18 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందించారు. ఎన్టీఆర్ రాజమౌళి హిట్ కాంబినేషన్ కావడంతో ఈ సినిమాను 22 కోట్లకు కొన్నారు బయ్యర్లు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 29 కోట్లు కలెక్ట్ చేసింది. మగధీర. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన మగధీర అప్పట్లో ఇండస్ట్రీ హిట్. ఈ చిత్రాన్ని 44 కోట్ల ఖర్చుతో తెరకెక్కించారు. అప్పట్లో ఇదే భారీ బడ్జెట్ మూవీ. దీన్ని 48 కోట్లకు అమ్మగా బాక్సాఫీస్ వద్ద 151 కోట్లు కలెక్ట్ చేసింది. మర్యాద రామన్న. కమెడియన్ నుండి హీరోగా మారిన సునీల్ తో 14 కోట్ల ఖర్చుతో మర్యాద రామన్న సినిమా తీశాడు రాజమౌళి. రాజమౌళి కెరియర్ లో మరో భారీ హిట్. ఈ చిత్రం 20 కోట్లకు అమ్ముడుపోగా బాక్సాఫీస్ వద్ద 29 కోట్లు కలెక్ట్ చేసింది. ఈగ. గ్రాఫిక్సే ప్రధానంగా ఈగ చిత్రాన్ని రాజమౌళి 26 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించాడు. ఈ సినిమా 32 కోట్లకు అమ్ముడుపోగా బాక్సాఫీస్ వద్ద 43 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక బాహుబలి ది బిగినింగ్. రాజమౌళి తన కెరీర్ లో భారీ బడ్జెట్ తో, భారీ అంచనాలతో మొదలుపెట్టిన ప్రాజెక్ట్ బాహుబలి. 2 పార్ట్లుగా ఈ చిత్రాన్ని ప్లాన్ చేశారు. మొదటి పార్టును 136 కోట్లతో తెరకెక్కించగా థియేట్రికల్ రైట్స్ రూపంలో 191 కోట్లు వచ్చాయి. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 602 కోట్లు కలెక్ట్ చేసింది. బాహుబలి 2. బాహుబలికి సీక్వెల్ గా తెరకెక్కిన బాహుబలి 2 ఈ చిత్రాన్ని 250 కోట్లతో తెరకెక్కించారు. ఈ సినిమా 500 కోట్ల బిజినెస్ చేసింది. విడుదలైన 9వ రోజే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 1000 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ సినిమా ఓవరాల్ రన్ లో 1500 కోట్లు కలెక్ట్ చేస్తుందని అంచనా. ఇవి రాజమౌళి ఇప్పటి వరకు తీసిన సినిమాలు, వాటి బడ్జెట్, ఆయా సినిమాలు సాధించిన విజయాలు.